గురువుగారు, ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం? శిష్య, ఈరోజు మనం శ్రీ విష్ణు అవతారాల్లో ఒక మహావీర అవతారమైన శ్రీ పరశురాముడి అవతారం గురించి తెలుసుకుందాం. గురువుగారు, పరశురాముడు ఎందుకు అవతరించాడు? ఆయన అవతారానికి కారణం ఏమిటి? అధర్మం హద్దులు దాటినప్పుడు, అహంకారం రాజ్యమేలినప్పుడు క్షత్రియుల దౌర్జన్యాన్ని అణచేందుకు, ధర్మాన్ని పునఃస్థాపించేందుకు పరశురాముడు అవతరించాడు. శిష్య, దేవతలు రాక్షసులతో యుద్ధం చేశారు. ఆకాశం మండింది, భూమి కంపించింది. కాని ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. అన్యాయం సింహాసనమెక్కింది. ఓటమితో కైలాసానికి చేరిన దేవతలు శివుణ్ణి వేడుకుంటారు, ప్రభూ, పరిష్కారమేంటి అని. అప్పుడు పరమేశ్వరుడు చెబుతాడు, హిమాలయాల్లో తపస్సులో ఉన్న ఆ రాముణ్ణి తీసుకురండి. అన్యాయానికి అంతం ఇప్పుడే మొదలవుతుంది. నమః శివాయ. హిమశిఖరాల మధ్యలో నిశ్శబ్దమే నాదమై, భార్గవుని ఊపిరిలో శివతత్వం వెలుగై, మంచు చినుకుల కింద మునిగిన మహాయో. పరమేశ్వరుడి ఆజ్ఞతో వచ్చాము. రామా, ఆ రాక్షసుణ్ణి ఓడించాలంటే నీ శక్తే మార్గం. నా దగ్గర ఎలాంటి శక్తులూ లేవు. ఇంద్ర, అలాంటి నేను ఆ యుద్ధంలో ఎలా పాలుకోవాలి? నీలకంఠుడి నిశ్శబ్దం లోకాలకే సందేశం. తపస్సులో కూర్చున్న లోపల కాల ప్రళయం. నమః శివాయ, ఓం నమః శివాయ. శివాయ శూన్యంలో శబ్దమై, అంధకారంలో అగ్నిగా లేచిన రూపం ఎవరు తెలుసా? రామా, నీ తపస్సు ఫలించింది. ఈ దేవతలతో కలిసి వెళ్ళి ఆ రాక్షసుల అహంకారాన్ని సంహరించు. ప్రభూ, నేను సాధారణమైన మనిషిని. నేను ఎలా ఆ రాక్షసులను సంహరించగలను? రామా, ఈ పరశువును నీకు ప్రసాదిస్తున్నాను. ఈ ఆయుధం నీతో ఉన్నంతవరకు నీకు ఓటమి అనే పదమే ఉండదు. పరశు పరశు పరశురామ, పరశు పరశు పరశురామ. శివుడి చేతి నుంచి పరశు దిగిన క్షణం, ఆది నుంచి రాసింది నింగినేల న్యాయం. ఎవడి సొత్తు కాద్రా ఈ భూమి ధర్మరాజ్యం. భార్గవుడి రక్తంలో మోగిన శివతాండవం. బ్రాహ్మణుడి వేషం తెగి పరశురాముడే యుద్ధం. అడుగు ముక్కేస్తే వడికే త్రిలోకం. అధర్మానికి అంతిమ ఘంట. శివశక్తి నడిచే రూపమా, రణభూమి గర్జించే. వరుణుడు మెరుపులు చల్లే, అగ్ని అస్త్రం చేతికిచ్చే, వరుణుడు వరదలు పంపే, వాయు వేగం తోడుంటే. దేవతల ఆశీస్సులతో ఒక్క ఒంటి యుద్ధం. రాక్షసుల వంశానికే ఇదే పురుష బుద్ధం. అంతే వర్ణం, ఖండహస్తం, ఇంద్రువంగం, కాలాంతకం. మంటల్లో పుట్టిన వాడికి మంటలే భయం. నీవు కోరినట్లే రామా, ధనుర్విద్యను, భార్గవ అస్త్రశక్తిని నీకు ప్రసాదిస్తున్నాను. ఈ క్షణం నుండి
నీవు చిరంజీవి. యుగాలు మారినా తరాలు మారినా నీవు ఎప్పటికీ ఇలానే ఉండిపోతావు. శివుడు ప్రసాదించిన వరంతో ఆ క్షణం నుంచే పరశురాముడు మహాతేజస్వంతుడిగా చిరంజీవిగా రూపాంతరం చెందాడు. నమస్కారం తండ్రి. శివుడి ఆజ్ఞను పాటించి నా కార్యాన్ని పూర్తి చేసుకుని వచ్చాను. ఆయన వరం ఫలించింది. రామా, ఇప్పటినుంచి నువ్వు భార్గవరాముడు మాత్రమే కాదు, పరశురాముడిగా ఈ ప్రపంచానికి గుర్తుండిపోతావు. నువ్వు సాక్షాత్తు విష్ణు అంశం. నీ కార్యం ఇంకా ముగియలేదు. ముందు నీకు మహోన్నతమైన ధర్మయాత్ర ఉంది. ఈ లోకం కోసం, ధర్మం కోసం నేను ఏ కార్యాన్నైనా నిర్వర్తిస్తాను తండ్రి. రేణుక ధర్మాన్ని అతిక్రమించింది. ఈ అపవిత్రతను సహించలేను. మీరు నా కుమారులైతే ఆమెను ఖండించండి. క్షమించండి తండ్రి, మా వల్ల కాదు. రామా, నీవు నిజమైన విధేయుడు. ఏ వరం కావాలో కోరుకో. తండ్రి, నా తల్లిని తిరిగి జీవింపజేయండి. ఆమెకు జరిగినదంతా మర్చిపోవాలి. అదే నా వరం. మహర్షి పరశురాముడి కోరికను తీర్చాడు. రేణుకాదేవి తిరిగి జీవించింది. కాని ఈ ఘటనకు ఒక అంతర్లీనార్థం ఉంది. చెడు లక్షణాలను నశింపచేస్తే మనసు మళ్లీ పవిత్రంగా పుడుతుంది. అహంకారాన్ని ఖండిస్తే ఆత్మ మరింత శుద్ధిగా అవతరిస్తుంది. పరశురాముడికి ఈ సత్యం ముందే తెలుసు. అందుకే ఒక్క క్షణం కూడా సందేహించలేదు. అది కోపం కాదు, అది ధర్మానికి చేసిన కఠిన నిర్ణయం.